వెల్కమ్ టు స్పాన్ ఆటోమోటివ్. ఈ రోజు మన దగ్గరకు వచ్చింది హోండా WRV. ఈ వెహికల్ లో ఏంటంటే మనం కంప్లీట్ జనరల్ సర్వీసింగ్ చేస్తున్నాము. ఒకసారి కస్టమర్ తో కంప్లీట్ కూడా ఏమన్నా కనుక్కొని దాని తర్వాత వర్క్ అనేది స్టార్ట్ చేద్దాం. సో వీడియోని ఎండ్ వరకు తప్పక చూడండి. స్పాన్ ఆటోమోటివ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ ఫాలో తప్పక చేసుకోండి. ఒకసారి మనం వెహికల్ టెస్ట్ డ్రైవ్ చేసుకున్న తర్వాత వర్క్ అనేది స్టార్ట్ చేద్దాము రండి. సో ఈ వెహికల్ వచ్చేసి 79,351 కిలోమీటర్స్ తిరిగింది. సో ఎలాంటి మాల్ ఫంక్షన్ లైట్స్ అయితే ఏం రావట్లేదు. వెహికల్ ఒకసారి ట్రాల్ చూసుకున్న తర్వాత వర్క్ అనేది మనం స్టార్ట్ చేద్దాం. వెహికల్ అయితే ఇనిషియల్ పికప్ బాగానే ఉంది. ఎర్రర్ కోడ్స్ కూడా రావట్లేదు డాష్ బోర్డ్ లో. కాకపోతే బాగానే తీసుకుంది. ఇక్కడ కొంచెం ఏంటంటే ముంగట రఫ్ రోడ్ ఉంది. సస్పెన్షన్ సౌండ్స్ కానీ అలాంటి ఏమన్నా ఉన్నా కూడా మనకి ఇక్కడ తెలిసిపోతాయి. సస్పెన్షన్ సౌండ్స్ అయితే ఏం రావట్లేదు, బాగానే ఉంది. కంప్లైంట్స్ అయితే ఏం కనిపించట్లేదు సస్పెన్షన్ లో. లైట్లు చెక్ చేసుకోండి. వైపర్ అజాడ్ రైట్ సైడ్ హెడ్ లైట్ బల్బ్ రావట్లేదు. ఒక ఫిల్మెంట్ రైట్ సైడ్ బల్బ్ రావట్లేదు. ఫాగ్లైట్స్, రివర్స్, పార్కింగ్, బ్రేక్ ఆల్ ఓకే. ఓకే, బ్రేక్స్ వీల్ బేరింగ్స్ ఫిజికల్ గా చెక్ చేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మనం వెహికల్ అన్ని వీల్ బేరింగ్ చెక్ చేసుకున్నాము. 3 వీల్ బేరింగ్స్ వీక్ ఉన్నాయి. ఫ్రంట్ వీల్ బేరింగ్స్, రైట్ సైడ్ రియర్ వీల్ బేరింగ్స్ వీక్ ఉంది. సో అది కూడా కస్టమర్ కి ఇన్ఫార్మ్ చేద్దాము. దాంతో పాటు బ్రేక్స్ కూడా ఓపెన్ చేసుకున్నాము. బ్రేక్స్ కండిషన్ కూడా ఎలా ఉన్నాయో మనం ఒకసారి చూసుకుందాం. బ్రేక్ లైనర్స్ కండిషన్, సెంటర్ కండిషన్ బాగానే ఉంది, ప్రాబ్లం ఏం లేదు. డ్రమ్స్ కూడా బాగానే ఉన్నాయి. షాక్ అబ్జర్వర్స్ లీకేజ్ అలాంటివి కూడా ఏం లేదు, బాగానే ఉంది. సో ఇట్ సైడ్ కూడా వీల్ సిలిండర్ కండిషన్ బాగానే ఉంది. లైనర్స్ కూడా బాగానే ఉన్నాయి. షాక్ అబ్జర్వర్స్ లీకేజ్ కూడా ఏం లేదు, బాగానే ఉంది. ఇట్ సైడ్ వచ్చేసి డిస్క్ లైన్స్ వచ్చేసినాయి, కానీ బ్రేక్ ప్యాడ్స్ లైఫ్ ఉంది. ఇంకా ఈజీగా ఒక 10,000 కిలోమీటర్స్ అయితే నడుస్తాయి ఇంకా బ్రేక్ ప్యాడ్స్. నెక్స్ట్ సర్వీస్ లో బ్రేక్ ప్యాడ్స్ అండ్ డిస్క్లు కూడా మనం రీప్లేస్ చేసుకోవాల్సి ఉంటుంది. షాక్ అబ్జర్వర్స్ లో ఆయిల్ లీకేజ్ అలాంటి అయితే ఏం లేదు. సస్పెన్షన్ సౌండ్ అయితే ఏం రావట్లేదు. వెహికల్ లో బాగానే ఉంది. సస్పెన్షన్ కూడా, బ్రేక్ ప్యాడ్ కండిషన్ బాగానే ఉన్నాయి. డిస్క్లు కూడా లైట్ గా లైన్స్ ఉన్నాయి కానీ నడుస్తుంది. నెక్స్ట్ సర్వీస్ లో ప్యాడ్స్ అండ్ డిస్క్లు రెండు మార్చాల్సి వస్తుంది. దీనికి ఇంతకు ముందు కూడా మనం ఒకసారి స్టిమ్మింగ్ చేయించినాం. ఈ డిస్క్లు మళ్ళీ లైన్స్ వచ్చేసినాయి. సస్పెన్షన్ లీకేజ్, షాక్ అబ్జర్వర్ లీకేజ్ లాంటిది అయితే ఏం లేదు, బాగానే ఉంది. ఇంజిన్ కూలెంట్ లేదు, సో కూలెంట్ ఒకటి చేంజ్ చేయాలి అండ్ బ్రేక్ ఆయిల్ చేంజ్ చేయాలి. ఇంజిన్ కూడా మనం చేంజ్ చేస్తున్నాం ఈ వెహికల్ లో. దాంతో పాటుగా ఇంజిన్ ఎయిర్ ఫిల్టర్ జామ్ అయింది, బాగా చేంజ్ చేసుకోవాలి. ఇది వచ్చేసి ఏసీ ఫిల్టర్ అయితే చూడండి చాలా డర్టీగా జామ్ అయింది. కస్టమర్ తో ఒకసారి అప్రూవల్ తీసుకున్న తర్వాత దీంట్లో ఏమేమి చేంజ్ చేస్తున్నాం అనేది మనం చూద్దాం. ఇక్కడ కూలెంట్ రేటర్ క్యాప్ కూడా డ్యామేజ్ అయింది. దీనివల్ల ఏంటంటే కూలెంట్ లీకేజ్ అయ్యి బయలు అయ్యి లీకేజ్ అవ్వడానికి కూడా ఛాన్స్ ఉంటుంది. సో చిన్న క్యాపే కానీ ఇంజిన్ ప్రాణాన్ని తీసేస్తుంది. క్యాప్ అనేది కూడా మనం కంపల్సరీ రిప్లేస్ చేయాలి. సో రేటర్ క్యాప్ కూడా మనం రిప్లేస్మెంట్ చేస్తున్నాం. రేషియో వచ్చేసి 1.3 ఉంది. 0.9, 1.1, 1.3 3 క్యాప్స్ ఉంటాయి. సో ఇది కొంచెం మార్కెట్ లో దొరకడం కష్టం. చూద్దాం. హెడ్ లైట్ హోల్డర్ ఒకటి బర్న్ అయిపోయింది చాలా. సో ఇది ఒకటి హెడ్ లైట్ హోల్డర్ మనం కొత్తది మార్చినాము. బల్బ్ కూడా మనం దీంట్లో కొత్తది వేసినాము. हाँ प्रॉब्लम्स तो वो है सर उसके अंदर गाड़ी में. बाकी के जो रेट मेंशन नहीं करा, जो नोट बल्कि मेंशन करा ना, वो बाद में भी करा ले सकते हैं आप, लेकिन कंप्लेंट तो है उसमें. अब इसमें जनरल सर्विस है, इंजन ऑयल, ऑयल फिल्टर, एसी फिल्टर तो पूरा चौक हो गया, एयर फिल्टर भी चौक हो गया, डीजल फिल्टर, गियर ऑयल, ब्रेक ऑयल, कूलेंट, डिस्टिल वाटर, रेडिएटर का कैप लीकेज हो गया, कूलेंट पूरा बाहर मार दिया. उसमें कूलेंट का पूरा कम हो गया कूलेंट. रेडिएटर का कैप खराब हो गया, उसका रेडिएटर का कैप डालना है. हेडलाइट बल्ब गया, राइट साइड का होल्डर भी डालना है. बस ये चीज. बैटरी कंडीशन अच्छी है. अभी मेरा कार i20 का उसको प्रॉब्लम आ गया. ज़्यादा यूज़ नहीं कर रहे क्या i20? हाँ बहुत कम यूज़ कर रहा हूँ. हाँ ज़्यादा साइड में रख दिया तो बैटरी ख़राब होता. हाँ चार्ज करके देख सकते हैं. अगर अच्छा रहे तो चार्ज होता, नहीं बोले तो फिर रिप्लेस करना पड़ता. ठीक है सर. స్పేర్ పార్ట్స్ అన్ని వచ్చేసినాయి సామాన్లు. సో ఇది వచ్చేసి ఇంజన్ ఎయిర్ ఫిల్టర్, వచ్చేసి రేడియేటర్ క్యాప్, మనం వీల్ నట్టు స్టడ్ కూడా ఒకటి కొత్త తెస్తున్నాము. వచ్చేసి ఏసీ ఫిల్టర్, వచ్చేసి ఆయిల్ ఫిల్టర్, డీజిల్ ఫిల్టర్, డిస్టిల్ వాటర్, కూలెంట్, ఇంజన్ ఆయిల్. ఈ స్పేర్ పార్ట్స్ మనం దీంట్లో రీప్లేస్మెంట్ చేస్తున్నాము.
ఈ హోండా WRV వెహికల్ యొక్క వర్క్ మొత్తం కంప్లీట్ అయిపోయింది. వెహికల్ రెడీ ఫర్ డెలివరీ ఉంది. సో దీంట్లో ఏంటంటే ఆల్ ఆయిల్స్ అండ్ ఆల్ ఫిల్టర్స్ మనం రిప్లేస్మెంట్ చేసినాము. సో ఇలాంటి మరిన్ని టెక్నికల్ వీడియోస్ అండ్ బాడీ రిపేర్ వీడియోస్ కోసం స్పానర్ ఆటోమోటివ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, ఫాలో చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ స్పానర్ ఆటోమోటివ్.